తల్లి రుణం. గణపవరం అనే ఊళ్ళో శాంతమ్మ అనే ఆమెకు ఇద్దరు కొడుకులు. భర్త పోయిన తర్వాత శాంతమ్మ ఇద్దరు కొడుకులలోనూ 6 నెలలు ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నది. పెద్ద కొడుకు మంచి ఐశ్వర్యవంతుడి కింద లెక్క. చిన్నవాడికి ఉండడానికి ఒక మంచి ఇల్లున్నది. భార్య బిడ్డలను పోషించుకునేందుకు సరిపడే సంపాదన గల చిన్న ఉద్యోగాన్ని ఆ ఊళ్ళోనే సంపాదించుకున్నాడు. ఇలా ఉండగా శాంతమ్మకు అకస్మాత్తుగా జబ్బు చేసి చిన్న కొడుకు ఇంట్లో ఉండగా పోయింది. ఆ వార్త వినగానే పెద్దవాడి కుటుంబమంతా చిన్నవాడి ఇంటికి చేరుకున్నది. పెద్ద కొడుకు రాముడు దుఃఖం పట్టలేక తమ్ముడితో, ఒరే సోముడు, అమ్మ రుణం నువ్వు తీర్చుకున్నావు. అందువల్లనే అమ్మ క్షణాల్లో నీ ఇంట పోయింది. పెద్ద కొడుకును కాబట్టి అమ్మ అంత్యక్రియల ఖర్చులన్నీ నేనే భరిస్తాను అన్నాడు. ఈ సంగతి తెలిసి వచ్చిన బంధువులందరూ ఆహా, కొడుకంటే రాముడే అని మెచ్చుకున్నారు. రాముడు మాటంటే ఏదో ఆవేశంలో అనేశాడు కానీ 11 రోజుల పాటు జరిగిన కర్మకాండలో అయిన ఖర్చు తలుచుకునేసరికి వాడికి గుండె గుబేలమన్నది. పెద్ద కర్మ చివరి రోజున అన్నదమ్ములిద్దరూ బంధువులతో కలిసి చెరువు దగ్గరికి వెళ్ళారు. అన్నదమ్ములు స్నానం చేశాక పౌరోహితుడు మంత్రాలు చదవడం ముగించగానే రాముడు కాకులకు పిండం వేసి భక్తిగా దండం పెట్టుకున్నాడు. అయితే అందరూ ఆశ్చర్యపడేలా ఆ చుట్టుపక్కల చెట్ల మీద ఉన్న కాకుల్లో ఏ ఒక్కటి కూడా దగ్గరకు రాలేదు, పిండాన్ని ముట్టలేదు. అప్పుడు అక్కడి చేరిన బంధువులందరూ పేరు పేరున తమ దుఃఖాన్ని వెల్లడి చేస్తూ కాకులను పిండం ముట్టుకోవలసిందిగా దన్నాలు పెట్టసాగారు. ఇంతలో రాముడి మేనమామ అందరినీ మౌనంగా ఉండమంటూ చేయి ఊపి, అక్క, ఎంతసేపటికి అందరూ నీ పెద్ద కొడుకు రాముడు పెట్టిన ఖర్చునే మెచ్చుకుంటున్నారనే కదా నీ బాధ. సోముడు పెట్టిన ఖర్చు గురించి కూడా అందరికీ చెప్తాను. దయచేసి ఆహారం స్వీకరించు అంటూ దండం పెట్టాడు. అంతే, కాకులన్నీ గుంపులుగా వచ్చి పిండాన్ని ఎగరవేసుకుపోయాయి. ఇది చూసి బంధువులందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు రాముడి మేనమామ అందరికీ ఇలా చెప్పాడు, తల్లి బిడ్డలందరికీ సమానమే. పెద్దవాడు కర్మ చేయడానికి అవసరమైన ఖర్చులన్నీ తను పెడతాననగానే చిన్నవాడు సోముడు ఊళ్ళోని అనాథ శరణాలయానికి పెద్ద మొత్తం శాశ్వత విరాళంగా ఇచ్చి ప్రతి ఏటా తన తల్లి చనిపోయిన రోజున పేదవాళ్లకు అన్నదానం ఏర్పాటు చేశాడు. ఇది తల్లి రుణం తీర్చుకోవడమే అవుతుంది కదా. మేనమామ ఇలా చెప్పగానే రాముడు దీనంగా ముఖం పెట్టి, సోముడు, అమ్మ అంత్యక్రియలకు అయిన ఖర్చు తలుచుకుని లోపల నేను బాధపడుతున్న మాట నిజం. నువ్వు మాత్రం గుప్తంగా అమ్మ కోసం శరణాలయానికి విరాళం ఇచ్చావు. నిజంగా అమ్మ రుణం తీర్చుకున్నవాడు నువ్వు అన్నాడు. అందుకు సోముడు, అది కాదన్నయ్య, 2 కొడుకులున్నందుకు అమ్మ పరలోక సుఖానికి నువ్వు ఖర్చు పెడితే నేను ఇహలోకంలో అమ్మ పేరు నిలపాలని ఆశించాను. అయినా ఎవరూ తల్లి రుణం తీర్చుకోలేరు అన్నాడు.